కలెక్టర్పై దాడి ఘటన కేసులో నిందితులు అందరికీ బెయిల్ వచ్చింది. వీరందరికీ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. ఈ కేసులో నెల రోజులకు పైగా జైల్లోనే నిందితులు ఉన్నారు. లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటన కేసులో నిందితులు అందరికీ బెయిల్ వచ్చింది. వీరికి బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి స్పెషల్ కోర్టు. ఈ కేసులో నెల రోజులకు పైగా నిందితులు జైల్లోనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, పూర్తి వివరాలు చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లగచర్ల నిందితుల బెయిల్ పిటిషన్ కు సంబంధించి సుదీర్ఘంగా నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగింది. అయితే ఈ రోజు తీర్పును వెల్లడించింది. మొత్తం 24 మందికి బెయిల్ మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో A1 గా ఉన్నటువంటి సురేష్ మినహా మిగిలినటువంటి 24 మందికి కూడా బెయిల్ నమోదు చేసినట్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మిగిలినటువంటి నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డికి 50,000 రూపాయలు 2 షూరిటీసు, మిగతా వారందరూ కూడా మిగిలినటువంటి నిందితులందరూ కూడా 20,000 షూరిటీస్ సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు 3 నెలల పాటు ప్రతి బుధవారం పోలీసులు ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కూడా పట్నం నరేందర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులన్నీ కూడా ప్రస్తుతం ఏదైతే కొడంగల్ కోర్టు కావచ్చు, వికారాబాద్ కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. ఈ కేసులన్నీ కూడా విచారణ మొత్తం నాంపల్లి స్పెషల్ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ బెయిల్ పిటిషన్లు, మరోవైపు వీళ్ళు మధ్యంతర బెయిల్ కావాలన్నా ఏదైనా కూడా ఇప్పుడు నాంపల్లి స్పెషల్ కోర్టులోనే విచారణ కొనసాగుతుంది. కాబట్టి బెయిల్ పిటిషన్ కు సంబంధించి సుదీర్ఘ వాదనల తర్వాత నిందితులందరికీ కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ కేసులో సాక్షులను కానీ ఎక్కడ కూడా ప్రభావితం చేయవద్దు, సాక్షులను ఎక్కడ కూడా బెదిరింపులకు దిగవద్దు, పోలీసుల విచారణకు ఎప్పుడు ఆదేశించినా వ్యక్తిగతంగా విచారణకు వెళ్లి సహకరించాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేయడంతో పాటు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డికి అయితే మాత్రం 3 నెలల పాటు ప్రతి బుధవారం సంబంధిత పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఎఫ్ఐఆర్ అయిందో ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లి విచారణకు సహకరించాలి, అక్కడ సిగ్నేచర్ పెట్టి రావాలనేటువంటి అంశాన్ని నాంపల్లి కోర్టు తన ఆర్డర్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఉదయం వీళ్ళందరూ కూడా బెయిల్ పైన విడుదలయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.